ఫార్ములా ఈని తెలంగాణకు తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారన్నారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను అవేవీ తగ్గించలేవని తేల్చి చెప్పారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా తాను భావిస్తానన్నారు కేటీఆర్. ఇక ఫార్ములా ఈ రేసు విషయంలో లేనటువంటి అవినీతిని ఆపాదించి తనను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఫార్ములా ఈ రేసు ద్వారా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలబెట్టేందుకోసం ఒక గొప్ప నిర్ణయంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. అయినా కూడా చట్టానికి సహకరించే విధంగా విచారణకు హాజరవుతానంటూ కాసేపటి కింద ఈడీ ఆఫీస్కు బయలుదేరారు కేటీఆర్. కొద్ది నిమిషాల్లోనే ఈడీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మనకు అందుబాటులో ఉన్నారు, సమాచారం అందిస్తారు. రైట్ భాస్కర్, ఈడీ ఆఫీస్కి కేటీఆర్ కొద్ది నిమిషాల్లో చేరుకోబోతున్నారు. సో ఈడీ విచారణలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏ స్థాయి ఆఫీసర్లు ఉండబోతున్నారు, ఈడీ విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉందని ఇప్పుడు అంచనా వేయవచ్చు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెద్ద స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం చేసినటువంటి ఈ రేసింగ్కి సంబంధించి పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి ఇవాళ చట్టం ముందు అందరూ సమానం చెప్పినప్పటికీ చట్టంపై ఉన్నటువంటి గౌరవం మేరకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. మరి కాసేపట్లో ఆయన విచారణకు హాజరవుతారు. ఈడీ ఆఫీస్లో ఆయన ఈడీ జాయింట్ డైరెక్టర్ ఇవాళ విచారణలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఈడీ కూడా ఈ కేసును నమోదు చేసి ఈడీకి సంబంధించినటువంటి ఈ ఎంక్వైరీ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈడీ విచారణకు హాజరవుతాను, నేను దీంట్లో చేసినటువంటి తప్పేం లేదు, జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈడీ విచారణకు ఆయన హాజరవుతున్నారు. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ నిధుల దుర్వినియోగం అనేటువంటిది చాలా పూర్తిగా అసంబద్ధమైనటువంటిది. ఇది ఎక్కడా కూడా దీంట్లో ఆ ప్రాతిపదిక లేకపోయినా ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్ళాయనేటువంటి చాలా క్లియర్గా ఉంది. ఎక్కడా కూడా ఆ డిపార్ట్మెంట్ని కానీ డబ్బులు తీసుకున్నటువంటి సంస్థ పైన కానీ ఎక్కడా కూడా కేసు నమోదు చేయకుండా కావాలని కేటీఆర్ పైన కుట్రపూరితంగా వివరిస్తున్నటువంటి తీరైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు. విచారణలో ఎక్కడా కూడా జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం కనిపించలేదు. కానీ ఆయన విచారణకు హాజరై తిరిగి బయటకు వస్తూ కూడా ఈడీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను, ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి లేదు అనేటువంటి ముందు నుంచి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన ఈడీ విచారణకు కూడా హాజరవుతున్నారు. ఈడీ విచారణలో భాగంగా గచ్చిబౌలి నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ప్రస్తుతం ఆయన ఈడీ కార్యాలయానికి మరొక 5 నుంచి 10 నిమిషాల్లోపు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వెంట కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈడీ విచారణలో భాగంగా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో పూర్తిగా ఈడీ అధికారులు అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఎక్కడా అవినీతి జరగలేదు, కేవలం ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఆయన ఏదైతే ఈ విచారణలు ఎదుర్కోవడానికి వస్తున్నారో ఫార్ములా ఈ రేసింగ్లో పూర్తిగా జరిగినటువంటి వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే అనేక వేదికల మీద అనేక ప్రెస్ మీట్లలో ఆయన షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ క్విడ్ ప్రోకో జరిగినటువంటి వ్యవహారం కానీ అదంతా కూడా చాలా స్పష్టంగా బయటపెట్టాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, సంస్థకి, వ్యక్తిగా కేటీఆర్కి కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎట్లాంటి లాభం చేకూరలేదు. ఇక్కడ ఎక్కడా కూడా క్విడ్ ప్రోకో వర్తించదనేది ముందు నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో కావాలని కుట్రపూరితంగా కేటీఆర్ పైన ఆయన వ్యక్తిగతంగా ఆయనను కించపరిచే విధంగా, ఆయనను అవమానపరిచే విధంగా ఈ వ్యవహారం అయితే కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని
తప్పులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భాస్కర్ మొన్న ఏసీబీ విచారణ దాదాపుగా 6 గంటల పాటు ఆయన ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో విచారణకు వెళ్తున్నప్పుడు ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారో తిరిగి విచారణ అనంతరం కూడా అదే ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రదర్శించారు. సో ఇవాళ ఈడీ విచారణ కూడా చట్టానికి సహకరించాలి, న్యాయస్థానం పట్ల గౌరవం ఉంది కాబట్టి, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతానంటూ ఈడీ విచారణ కోసం ఆయన బయలుదేరారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు కూడా. అయితే ఏసీబీ విచారణకి ఈడీ విచారణకు అంటే విచారించే ప్రాసెస్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి భాస్కర్? ఈడీ కేవలం దీంట్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఇచ్చినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని ఈడీ కేసు నమోదు చేసింది. కానీ దీంట్లో అవినీతి జరిగిందా జరగలేదా అనేటువంటిది పూర్తి స్థాయిలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మనం చూస్తున్నాం పోలీసులు ఇక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసు చేస్తున్నటువంటి అత్యుత్సాహం కూడా చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా పోలీస్ అధికారులు ఇవాళ ఈడీ ఆ విచారణ కావాలని రేవంత్ ప్రభుత్వంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు ఏసీబీ అధికారులు, మరోవైపు ఈడీ అధికారులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా సివిల్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు సైతం కావాలని ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు చాలా మంది పోలీస్ అధికారులు ఇక్కడ కావాలని మీడియా పైన చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, పదే కావాలని ఒక నిర్బంధపూరితమైనటువంటి తెలంగాణను ఇక్కడ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేవంత్ సర్కార్లో జరుగుతున్నటువంటి, కాంగ్రెస్ సర్కార్లో జరుగుతున్నటువంటి మరో దాష్టికం. ఈడీ అధికారులు కేసు నమోదు చేసినప్పటికీ ఇక్కడ అవినీతి జరగలేదనేటువంటిది చాలా స్పష్టం. ఆయన విచారణకు హాజరవుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు గతంలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా వారికి అన్నింటికీ సమాధానం చెప్పారు. ఇవాళ ఈడీ విచారణకు కూడా ఆయన అన్ని సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ బయట ఒక యుద్ధ వాతావరణం, తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం సమైక్య రాష్ట్రంలో పోలీసులు ఎట్లా వ్యవహరించారో దానికి రెండింతలు భిన్నంగా ఇవాళ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈడీ కార్యాలయానికి కేవలం ఈడీ కార్యాలయం దగ్గర మోహరించినటువంటి పోలీసు చూస్తే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, సివిల్ పోలీసులు, డీసీపీ స్థాయి అధికారులు, ఇతర బెటాలియన్లో ఉండేటువంటి చాలామంది అధికారులు కూడా ఇక్కడ మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని కేటీఆర్ విచారణకు హాజరవుతుంటే ఏదో తప్పు జరుగుతుందనేటువంటి వ్యవహారాన్ని ప్రజలకు అందించేందుకు చాలా స్పష్టంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఏదో తప్పు జరుగుతుందనేటువంటి వ్యవహారాన్ని చిత్రీకరించే వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి కొట్లాటలు, ఇట్లాంటి పంచాయతీలు ఎప్పుడు తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చూసినటువంటి కేసీఆర్ గారి బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇవాళ వీటన్నింటినీ గతంలోనే ఏసీబీ విచారణకు హాజరు సందర్భంలో పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహాన్ని కూడా ఆయన మాట్లాడారు, చెప్పారు. ఇవాళ ఎంతమంది వచ్చినా ఏం జరిగినా కూడా ఇట్లాంటి వ్యవహారం కొనసాగించినా ఎటువంటి దానికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ కేటీఆర్ రాకతో చాలామంది ఇవాళ ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు.